వాట్సాప్కు వార్నింగ్, మా రాజ్యాంగాన్ని పాటించకుంటే దేశం విడిచి వెళ్ళాలని సుప్రీం కోర్టు హెచ్చరిక. దేశ ప్రజల ప్రైవసీపై రాజీ పడేది లేదు. యూజర్ల డేటా షేరింగ్కు అనుమతించం. వాట్సాప్ చాలా తెలివిగా ప్రైవసీ పాలసీ తెచ్చింది. అతి సామాన్యులకు ఎవరికీ అర్థం కాదని ఫైర్. డేటా షేరింగ్ చేయబోమని హామీ ఇవ్వాలని ఆదేశం. వాట్సాప్కి సంబంధించి ప్రైవసీకి సంబంధించి ఒక రగడ జరుగుతున్నది. దీనికి సంబంధించి గతంలోనే 230 కోట్ల పెనాల్టీ కూడా కట్టవలసి వచ్చింది. ఈ వాట్సాప్కు సంబంధించి నిన్న జడ్జి గారు కూడా డైరెక్ట్ అన్నాడు, మా వాట్సాప్ డేటాని ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేయం. ఒకవేళ మీకు వాట్సాప్కి సంబంధించి వాట్సాప్ ప్రైవసీకి సంబంధించి మా రాజ్యాంగాన్ని కనుక మీరు ఉల్లంఘిస్తే, మా రాజ్యాంగ నియమ నిబంధనలు కనుక మీరు అతిక్రమిస్తే మీ అవసరమే లేదు, దేశం విడిచి వెళ్ళిపోవాలని ఒక అద్భుతమైన వార్నింగ్ కూడా ఇచ్చింది. మనం లేకపోతే మన డేటా కావచ్చు, మన సామాన్యులకు అర్థం కాని రీతిలో కావచ్చు డేటా షేరింగ్ చేసుకోవాలని ఈ వాట్సాప్ మన మీద నియమ నిబంధనలు పెట్టడం ఏంది? చైనా తయారు చేసిన వాట్సాప్ మన మీద జులుం ప్రదర్శించడం ఏంది? దేశ ప్రజలకు సంబంధించి, యూజర్లకు సంబంధించి డేటా మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టుకుందామనే ఓ దుర్మార్గాన్ని అల్లింది. కాబట్టి ఏమన్నారు, వాట్సాప్కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిండు మన సుప్రీంకోర్టు. మా ఆదేశాలకు, మా చట్టాలకు లోబడి ఉంటే ఉండు, లేకపోతే నీ యాప్ వద్దు, నువ్వద్దు, ఏదొద్దు, వెళ్ళిపో. మా చట్టాలను గౌరవించినప్పుడు, మా రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలని వెలగొట్టుతామన్నట్టు నిన్న సుప్రీంకోర్టు అయితే ఒక ఆర్డర్ ఇచ్చింది.